సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఫుల్ ఫైర్ మీద ఉన్నానని అనుకుంటున్నారు. ఓకే, వాట్ ఎవర్. కొన్ని బాధలు వచ్చినప్పుడు మనం బ్రాస్ట్ అవుతాము. సో అందులో తప్పేం లేదు. కొంతమంది ఒక్కొక్క రకంగా వాళ్ళ బాధల్ని వ్యక్తపరుస్తారు. సో మనం ఒక రకంగా వ్యక్తపరిచాము. ఓకే, వాట్ ఎవర్, అదైతే పక్కన పెట్టేద్దాము. మీరైతే ఎలా ఉన్నారు? మీరైతే హ్యాపీగా ఉండండి. ఏం తలకాయ నొప్పులు వచ్చినా మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. నేను చెప్పేది వ్యూవర్స్కి అయితే ఒకటి, ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మీకు మీరే డౌన్ అయిపోతారు, మీకు మీరే వీక్ అయిపోతారు, మీకు మీరే చాలా డల్ అయిపోతారు. కాబట్టి అంత అవసరం లేదు. వచ్చిన వాడు అన్నిటిని ఎదుర్కొంటూ వెళ్తే ఆటోమేటిక్గా అదే ఇదైపోతుంది. కానీ ఓకే, ఇదంతా పక్కన పెట్టేద్దాము. మీలో ఎంతమందికి ఇది సీతాఫలం సీజన్, మీలో ఎంతమందికి సీతాఫలాలు అంటే ఇష్టమో మీరు జస్ట్ కామెంట్ చేయండి. మా హస్బెండ్ చాలా తక్కువ కాస్ట్ దొరికినాయని చెప్పేసి ఒక బుట్ట తెచ్చారు. దగ్గర అందులో ఒక 10 కిలోస్ ఉన్నాయన్నమాట. అందులో ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ నుంచి తింటూనే ఉన్నాను. మా మరిది వాళ్ళకి వీళ్ళకి పెట్టి పంపించాను. కానీ బట్ స్టిల్ ఇంకా ఉన్నాయి. మా ఆయన కోసం ఒక 1-2 కిలోస్ అయితే ఖచ్చితంగా తీసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే అది స్టాక్ బయట పెట్టేస్తే నేనే తినేస్తాను నాకు తెలియకుండా. సో మీరైతే సీతాఫలాల వల్ల ఏదో కొన్ని అందరూ అంటారు అది జలుబు వస్తుంది, ఇంకోటి సైనా సంథింగ్ ఏవేవో ఉంటారు. కానీ బట్ నేనైతే అవన్నీ నమ్మను. మనకి ఏదైనా అనిపించిందా, తిన్నామా, ప్రశాంతంగా ఉన్నామా, అంతవరకే. బట్ మీలో ఎంతమందికి సీతాఫలం అంటే ఇష్టమో డెఫినెట్గా కామెంట్ చేయండి. నా దగ్గర నుంచి ఇంకా ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు ఏంటి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి భయపడి నేను మంచి థాట్తో వెళ్తున్నా. చూద్దాము మీ అందరికీ నచ్చుతుందో లేదో. వన్స్ బయట పెట్టిన తర్వాత విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే బాయ్.